హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు అందరు? అందరు బాగున్నారా? సో, ఈరోజు నేనైతే మనము పవర్ బిఐ స్క్రీన్‌లో అయితే ఉన్నాము. ఇక్కడ పవర్ బిఐ స్క్రీన్ మీద ఉన్నాము. ఇక్కడ పవర్ బిఐ స్క్రీన్‌లో మనము యాక్చువల్‌గా డేటా మనము ఎక్సెల్‌లో డేటా ప్రిపేర్ చేసి ఫస్టే మనం డేటా అంతా ప్రిపేర్ చేసుకుంటాం కదా! సో, అది పవర్ బిఐలో డాష్‌బోర్డ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం గెట్ డేటాలోకెళ్ళేసి మీరు ఎక్కడ నుండైనా తీసుకోవచ్చు. లేదంటే ఇక్కడ మనం ఇంపోర్ట్ డేటా ఉంది కదా! ఇంపోర్ట్ డేటా నుండైనా ఎళ్లి తీసుకోవచ్చు. ఇక్కడ మనమైతే ఇప్పుడు గెట్ డేటా నుండి తీసుకుందాం. సో, ఇక్కడ కామన్ డేటా సోర్సెస్ ఉన్నాయి కదా! అంటే ఎక్సెల్ ఫైల్‌ని మీరు ఎక్సెల్ నుండి తీసుకోవచ్చు. పవర్ బిఐ, ఎస్‌క్యూఎల్ లేదంటే ఇంకా సీఎస్‌వి ఫైల్ నుండైనా తీసుకోవచ్చు. సో, మనం ఇక్కడైతే గెట్ డేటాలోకెళ్ళి ఎక్సెల్ డేటాని ఇక్కడైతే తీసుకుంటున్నాం. సో, నేనైతే ఇక్కడ అమెజాన్ సేల్స్ డేటా కనిపిస్తుంది కదా! సో, అదైతే ఇక్కడ ఓపెన్ చేసుకుంటాను. సో, ఇదైతే మన పవర్ బిఐలోకి అయితే డౌన్‌లోడ్ అయ్యి వచ్చేస్తది. సో, మనం డేటాని సెలెక్ట్ చేసుకున్న సెలెక్ట్ చేసుకొని సో, ఇక్కడైతే మనం డౌన్‌లోడ్ చేసుకుందాము. లోడ్ చేస్తే మనకి ఇక్కడ స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతుంది. డేటా అనేది ఇక్కడ డౌన్‌లోడ్ అయ్యి షీట్‌లోకి మన డేటాలోకి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా! కంట్రీ, ప్రాఫిట్, క్వాంటిటీ, సేల్స్ పర్సన్, సబ్ కేటగిరీ. సో, ఇందులో ఇదంతా గూడా ఉంది. సో, మనకి ఇక్కడ మనం సేమ్ డేటా మోడల్ ఉంది కాబట్టి మనము డిఫరెంట్ ఒక్కటే తీసుకొని చూద్దాం. డేటా అనేది సేమ్ ఉంది కాబట్టి, మనకి ఒక్క డేటా మోడల్ అయితే సరిపోతుంది. ఇక్కడికెళ్ళేసి మనం డిలీట్ ఫ్రమ్ మోడల్ కొట్టేస్తే, ఇక్కడ మన డిలీట్ అనేది అయిపోతది. సో, మనం ఇక్కడ తీసుకున్న డేటాని ఇప్పుడు మనము చార్ట్స్‌లోకెళ్ళేసి చూడొచ్చు. మనము బార్ చార్ట్, స్టాక్ చార్ట్. మనకి ఏదైతే చూడాలనుకుంటున్నామో డాష్‌బోర్డ్ ఇక్కడ నుండి మనం మొత్తం గూడా క్రియేట్ చేయొచ్చు. ఇదంతా క్రియేట్ చేసుకోవాలి. ఇందులో మనం పవర్ బిఐలో క్రియేట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం డేటా అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. దానికి మనం ఫస్ట్ ఇక్కడ డేటాలోకెళ్ళేసి మనం డేటా అనేది చూసుకోవాలి. మన డేటా నల్ వాల్యూస్ ఉన్నాయా? లేదంటే మన డేటాలో ఏదన్నా బ్లాంక్ కాలమ్స్ ఆర్ రోస్ ఏదన్నా ఉన్నాయా? లేదంటే మన డేటా పర్ఫెక్ట్‌గుందా లేదా అనేది ఇక్కడైతే మనము ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. అప్పుడే మన డాష్‌బోర్డ్ అనేది నీట్‌గా మనము క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇదంతా నేను మళ్ళీ కంటిన్యూ‌గా రేపు డైలీ నా ఛానెల్‌లో అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. దీని ద్వారా మీరు పవర్ బిఐ మొత్తం కంప్లీట్‌గా నేర్చుకోవచ్చు.